49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సాధారణంగా ఏదైనా సినిమా రిలీజ్ అవ్వాలంటే ఖచ్చితంగా సెన్సార్ అవ్వాలి. సెన్సార్ బోర్డులో కొంతమంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు ఏం చేస్తారంటే సినిమాని క్షుణ్ణంగా పరిశీలించి బూతులు ఏమైనా ఉన్నాయా, అసభ్యకరమైన పదజాలాలు ఏమైనా ఉన్నాయా, అశ్లీలత ఏమైనా ఉందా, దీనివల్ల యువత కానీ పిల్లలు కానీ చెడిపోయే ప్రమాదం ఉందా, లేదా అధిక రక్తపాతం ఉందా, జంతువులను ఏమన్నా హింసించారా, చెట్లను ఏమన్నా హింసించారా, అడవులు నాశనం చేశారా, ఇట్లాంటి సామాజిక అంశాలు బోలెడని ఉంటే చూస్తూ ఉంటారు. పక్షుల్ని నాశనం చేశారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధ సన్నివేశాలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే యుద్ధ సన్నివేశాలు వీళ్ళు యుద్ధం చేస్తా గుర్రాలను కూడా కింద పడేసి ఆ గుర్రాలు కూడా అటెగిరి ఇటెగిరి వాటిని కూడా కొంతమంది పొడిచి ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవి చాలా నేరం, చూపించకూడదు కొన్ని అంశాల్లో. నెక్స్ట్ ఇప్పుడు మనిషిని పొడిచి చెట్టుకి వేసేస్తారు. అంటే నువ్వు చెట్టును కూడా పొడిచినట్టే ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే. ఆ చెట్టు ఎండిపోవచ్చు, నాశనం అవ్వచ్చు, మనకు తెలియదు. ఇంకొకటి, మనుషులు అలా వెళ్తున్నారంటే అక్కడ ఒక చెట్టును నరుకుతూ ఉంటారనమాట. ఆ చెట్టు అడ్డం పడి వీళ్ళకి అడ్డుపడాలి. వీళ్ళని ఆపడానికి నువ్వు ఒక చెట్టును నరకాల్సిన అవసరం లేదు. అది కూడా సెన్సార్ విషయంలో ఒక కట్టి చెప్పాల్సిన అంశమే. ఇట్లా చాలా 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 సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ పాత సినిమాల్లో మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఒక మనిషిని పొడవాలనుకుంటే పొడిచే యాక్షన్ వరకు షూట్ చేస్తారు. తర్వాత ఒక ప్లేన్ ల్యాండ్ పైన రక్తం పడ్డట్టు చూపిస్తారు. అంతేగాని కరెక్ట్గా పొడవడం, ఆ కత్తి పోటు ఎంత లోపలికి దిగింది, ఎన్ని నరాలు తెగాయి, ఇవన్నీ చూపరు. ఈ మధ్య కాలంలో చెల్లుతున్నాయి. మరి ఎందుకు చెల్లుతున్నాయి నాకు తెలియదు. ఆ చెల్లింపు కాస్త ఒక్కసారి గేట్స్ ఓపెన్ అయిపోతే అధిక రక్తపాతాలు, అధికంగా బుల్లెట్ల వర్షాలు, తలలు నరుక్కోవడాలు. ఈ మధ్య ప్రతి సినిమాలో ఇంటర్వెల్కో ప్రీ క్లైమాక్స్లో విలన్ తల నరకడం, ఆ ఫుట్బాల్ ఆడడం కూడా ఫ్యాషన్ అయిపోయింది. అంతెందుకు పాన్ ఇండియా సినిమాలకు కూడా. బట్ ఇవన్నీ సెన్సార్ బోర్డు యాక్చువల్గా అభ్యంతరం తెలపాలి. ఇంకేమైనా డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నా, ఆడవాళ్ళని కానీ చిన్నపిల్లల్ని కానీ కించపరిచేలా ఉన్నా, వస్త్రధారణ వేషధారణ కానీ ఏమైనా కులం మతం ప్రాంతానికి చెందిన అంశాలు ఉన్నా, దేవుళ్ళ గురించి ఏదైనా అంశాలు ఉన్నా, సెన్సిటివ్ విషయాలు ఉన్నా ఇలాంటివి చేస్తారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే తమిళనాడులో జననాయకన్ అనే సినిమాకి సెన్సార్ కొన్ని అడ్డంకులు చెప్పింది. 51 కట్లు చెప్పింది. నెక్స్ట్ కొన్ని బీప్స్ చెప్పింది. కొన్ని సీన్లు తొలగించమని చెప్పింది. సరే, ఇంతకు జననాయకన్ అంటే జననాయకుడు. మరి ఆ సినిమాలో అంత కట్స్ చెప్పాల్సినంత అంశం ఏముంది? ఎందుకు సెన్సార్ బోర్డులో ఒక సభ్యుడికి అన్ని అభ్యంతరాలు ఉన్నాయి అంటే తెలియదు. కొత్త సినిమా కదా, మరి రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ జనాలకున్న ఒక మంచి బేసిక్ పాయింట్ ఏంటంటే అది మన తెలుగులో భగత్ కేసరి అనే సినిమాకి రీమేక్. మరి అప్పుడు ఈ సినిమా ఎలా ఉందో, దీంట్లో అసభ్యకరమైన పదజాలాలు ఏమైనా ఉన్నాయా, రక్తపాతాలు ఉన్నాయా, డైలాగులు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయా అని చెప్పి అందరూ కూడా ఈ సినిమాని చూడడం స్టార్ట్ చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఇది సామాజికంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. బాలయ్య చేత చిన్నపిల్లలకి ఒక ఇప్పుడు మనకి బంజారాహిల్స్లో జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఒక సీన్ ఉంటుంది. దాన్ని సమాజానికి అర్థమయ్యేలా చెప్పాడు. అండ్ ఈవెన్ ఒక అమ్మాయిని చాలా స్ట్రాంగ్గా తీర్చిదిద్దే క్రమంలో ఆ తండ్రి పడ్డ పాటలన్నీ చూపించారు. మరి దీంట్లో ఎక్కడ అశ్లీలత ఉంది, ఎక్కడ అసభ్యత ఉంది, ఎక్కడ కట్స్ చెప్పాల్సిన అంశం ఉంది తెలీదు. పోనీ దీన్ని ఏమైనా జననాయకంలో మార్పులు చేర్పులు చేశారంటే ఏం మార్పులు చేయాలి. క్లైమాక్స్లో కొంచెం లైట్గా అతికించారు. ఇక్కడ బాలయ్య ఏంటి, ఒక రిటైర్డ్ ఖైదీలాగా ఉంటాడు. వేరే గోల్స్ ఏమి ఉండవు, అంబిషన్స్ ఏమి ఉండవు. బట్ ఇక్కడికి వచ్చేసరికి అంటే జననాయకుడికి తర్వాత రాజకీయాలకు వెళ్ళాలని, సమాజాన్ని ఉద్ధరించి ఏదో చేయాలని ఒకటో రెండో అరవై డైలాగులు పెట్టారు. అది కూడా హార్డ్లీ 5 to 10 minutes సీన్ అడిషనల్గా ఉంటుందేమో అంతే. మరి ఆ 5-10 నిమిషాల్లో 51 కట్లు, బీపులు ఇన్ని ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఇది ఉద్దేశపూర్వకంగా చేశారు అని చెప్పి గతం నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. రాజాసాబ్తో సహా ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే 9th, అది కాక 16th, అది కాక ఇప్పుడు నెల కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా సినిమాకి రిలీజ్ అనేది ఇవ్వట్ల. అయితే రీసెంట్గా హైకోర్టులో వీళ్ళు ఏం చేశారంటే దాన్ని విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ రివైజింగ్ కమిటీకి పంపాలి ఈ సినిమాని అని చెప్పారు. ఏదైనా సెన్సార్ బోర్డు ఒకవేళ అభ్యంతరం తెలిపితే రివైజింగ్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ ఆ రివైజింగ్ కమిటీ చూసి మీరు పలానా సీన్లు తొలగించండి, పలానా బీపులు వేయండి, లేదా పలానా కట్ చేయండి, తీసేయండి, అప్పుడు మీ సినిమాకి ఒక అందమైన సర్టిఫికేట్ ఇస్తామని చెప్తారు. మరి ఈ రివైజింగ్ కమిటీకి వెళ్ళి ఆ సినిమా కత్తిరింపులన్నీ చేసుకొని మళ్ళీ విడుదలకి సిద్ధం అవ్వాలి అంటే ఎంత కాదనుకున్నా ఇంకో నెల రోజులు టైం పడుతుంది. అయితే ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు.
పొత్తు పెట్టుకోకపోవడం వల్ల చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తెలియని సినిమా అంటే ఏమన్నా అనుకోవచ్చు. అందరికీ తెలిసిన సినిమాకి 500 కట్లు చెప్తే ఎవరు ఊరుకోరు. మరి 'జననాయకన్' అనే సినిమా ఇప్పటికన్నా విడుదలవుద్దా? మనం ఎప్పటినుంచి నన్నడిగితే సంక్రాంతి సినిమాల ముందు నుంచి అన్ని ట్రైలర్‌లు చెప్పుకున్నప్పటి నుంచి 'జననాయకన్' గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అది వాయిదా పడ్డ ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. మనం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం గానీ, ఈ సినిమా మాత్రం విడుదలకి నోచుకోవట్లేదు. అట్‌లీస్ట్ ఈ రివైజింగ్ కమిటీలోనైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సినిమా మనస్ఫూర్తిగా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. థాంక్ యూ సో మచ్.